హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ డీజీ హంటర్. సో ఈరోజు ఎపిసోడ్ చూసారు కదా, ఒక్కొక్కరికి మామూలు అంటే మామూలు హింట్స్ ఇవ్వలేదు బిగ్ బాస్. ఇంకా ఆది అయితే నెక్స్ట్ లెవెల్, ఎప్పుడు ఎలాగైతే హింట్స్ ఇస్తారో ఈసారి కూడా అంతే లెవెల్ హింట్స్ ఇచ్చారు. అండ్ భరణి గారి ఎలిమినేషన్ ఎంతమంది అన్ఫేర్ అనుకుంటున్నారో కామెంట్ చేయండి. బికాస్ అదైతే అన్ఫేర్ కాదు, ఎందుకంటే దానికి ఒక రీజనింగ్ ఉంది. ఆయనకి యాక్చువల్గా అయితే ఓట్స్ తక్కువ పడ్డాయి. అండ్ ఇమాన్యుల్ వర్ని గారికి మోసం చేశాడా లేదా అన్న దాని గురించి మాట్లాడదాం. అండ్ తనుజ పర్ఫెక్ట్ గేమర్, చాలా తెలివిగా ఆడుతుంది. అండ్ కళ్యాణ్కి తనున్నంత వరకు ఎటువంటి నెగిటివిటీ రాదు. సో షీఈస్ యూనిక్, అంతే. తనుజ ఈజ్ నెంబర్ 1, ఇంకా అందులో డౌట్ ఏం లేదు. ఇమాన్యుల్కి ఈరోజు చాలా మంచి హింట్స్ వచ్చినాయి. సో ఇమాన్యుల్ రేపటి నుంచి ఆట ఎలా ఆడతాడు దాని గురించి, అన్నిటి గురించి మాట్లాడదాం. ఎపిసోడ్ చాలా బాగుంది, షార్ట్ అండ్ స్వీట్గా ట్రై చేస్తాను. చాలా కంటెంట్ ఉంది, సో ఐ విల్ ట్రై. ఓకే, సో ఫస్ట్ డైరెక్ట్గా మనం సాంగ్స్తో హింట్స్ వచ్చినాయి కదా, దాని గురించి లైట్గా మాట్లాడదాం. ఈ సాంగ్ హింట్స్ తర్వాత ఆది ఇచ్చిన హింట్స్ రెండు కంపేర్ చేసుకుంటే వాళ్ళకి అర్థమైపోతుంది కంటెస్టెంట్స్కి. ఎందుకంటే ఇద్దరు వచ్చారు, ఇద్దరు హింట్స్ ఇచ్చే వాళ్ళు ఆల్మోస్ట్ సిమిలర్గా చెప్పారు అన్నప్పుడు ఓకే ఇది నేను మార్చుకోవాలి అన్నది వాళ్ళకి అర్థమవుతుంది. సో తనుజ గురించి ఫస్ట్ మొదలెట్టారు, నానా బాండ్ గురించి. ఆయన దివ్య వచ్చిన తర్వాత ఆ జలసి దాని గురించి ఏదైతే ఉందో దాన్ని బాగా ఫన్నీగా అయితే చెప్పారు. ఇది నోటబుల్ అయితే కాదు, ఆమెకు అర్థమైంది, ఆమెకు అర్థమవుతుంది ఓకే బయట ఎలా వెళ్తుంది అన్న దాని గురించి అయితే ఆమెకు ఒక అండర్స్టాండింగ్ అయితే వచ్చింది తనుజ గారికి. సో నెక్స్ట్ కళ్యాణ్ది లవర్ ఆల్సో ఫైటర్ ఆల్సో అని చెప్పేసి పాట పాడారు. అంటే రెండు మేనేజ్ చేస్తున్నాడు, అటు ఆ ట్రాక్ నడుస్తుంది, ఇటు సైడ్ ఆటలు కూడా ఆడుతున్నాడు అన్నది కన్వే అవుతుంది బయటకి అన్నది క్లియర్గా చెప్పారు. సో అది కళ్యాణ్కి అర్థమైతే సరిపోతుంది. ఎందుకంటే ఈ ట్రాక్ వెళ్తుంది, అట్ ద సేమ్ టైం కళ్యాణ్ ఆడే ఆటలు కూడా వెళ్తున్నాయి. దానివల్ల ఇంకా కళ్యాణ్కి అంత మంచి పాజిటివిటీ ఉంది. సో అది కనుక జనాలకి, అది కళ్యాణ్కి అర్థమైతే ఇంకా బాగా ఆడతాడు. నెక్స్ట్ ఇమాన్యుల్కి మంచి ఎలివేషన్ ఇచ్చారు. అసలు ఒక్కడు మొనగాడు అని చెప్పేసి చాలా మంచి హింట్ ఇచ్చారు, ఫుల్ బిల్డప్ ఇచ్చారు. అండ్ మంచి కౌంటర్స్ అయితే పడ్డాయి. నాగార్జున గారు లాస్ట్లో ఇమాన్యుల్ ప్రభంజనం. సో ఇమాన్యుల్కి హింట్స్ ఇచ్చారు, నువ్వు టాప్లో ఉన్నావు, కాకపోతే యు ఆర్ నాట్ టాప్ 1. సో 1, 2, 3లో నువ్వు ఉన్నావు అన్న క్లియర్ హింట్స్ ఇమాన్యుల్కి ఇచ్చారు. ఇమాన్యుల్ టాప్ 1, 2కి వెళ్ళాలి అంటే ఏం చేయాలో కూడా క్లియర్గా చెప్పారు. ఓకే, ఆది వచ్చినప్పుడు వీటి గురించి ఇంకా మంచిగా డీటెయిల్గా మాట్లాడదాం. నెక్స్ట్ భరణి గారిది బాగా అనిపించింది. బాహుబలి సాంగ్ వేశారు, దండాలయ్య. అది 16 మంది బాండుల్లో నలిగిపోయాడు అని చెప్పేసి చాలా అంటే చాలా బాగా అనిపించింది. అది 16 బంధాల్లో నలిగిపోయిన సూర్యుడు లాగా, ఇరికిపోయిన సూర్యుడు అనేసి. సో చాలా బాగా అనిపించింది. ఎగ్జాక్ట్లీ ఆయన సిచ్యువేషన్ అది, అన్ని బాండ్ల మధ్యలో ఆయన నలిగిపోయాడు కాబట్టి ఈరోజు ఆయన ఎలిమినేట్ అయ్యాడు. భరణి గారు ఎలిమినేట్ అవ్వడానికి ద వన్ అండ్ ఓన్లీ పర్సన్ ఎవరైతే రెస్పాన్స్లో ఆ పర్సన్ వచ్చేసి భరణి గారే. అది కేజీఎఫ్లో డైలాగ్ ఉంటుంది కదా, ద ఓన్లీ పర్సన్ హూ కెన్ బ్రింగ్ హిమ్ డౌన్ అని చెప్పేసి, రాకీ. సో అలాగే భరణి గారే కిందకి లాగగలిగారు. ఆయనే స్వయం కృతాపరాధం, హీఈస్ ద మ్యాన్. సో ఆయన వల్ల ఆయన ఈరోజు ఎలిమినేట్ అయితే అవ్వడం జరిగింది. నెక్స్ట్ డెమన్ ఇంకా రీతు ఇద్దరిది కంబైన్డ్గా చెప్పేసి ఫన్ క్రియేట్ చేశారు. అట్ ద సేమ్ టైం వాళ్ళకి అవేర్నెస్ ఇస్తున్నారు, మీది కలిసి వెళ్తుంది, ఇది ఇంతకంటే క్లియర్గా చెప్పలేము అని చాలా హింట్స్ ఇచ్చారు. సో దాని తర్వాత కూడా వాళ్ళు అలాగే ఉండడం అన్నది గ్రేట్. సో చూద్దాం ఏమవుతుందో. రీతుకి డెమన్ నాకు అర్థం కాదు ఏంటంటే, రీతు చాలా జెన్యూన్, డెమన్ అదేదో కావాలని చేస్తున్నాడు, ఇంకోటి అన్నట్టు డెమన్ది తప్పన్నట్టు చూపించడానికి ట్రై చేస్తున్నట్టు అనిపించింది నాకు 2-3 చోట్ల. సో మీకు ఎంతమందికి అనిపించిందో కామెంట్ చేయండి. డెమన్ అది పాజిటివిటీ, తనకు ఆ సింపతి వరకు పాజిటివిటీ వచ్చి గేమ్స్ కనుక ఎరగదీశాడంటే ఇంకా నెక్స్ట్ లెవెల్ ఉంటుంది డెమన్ గ్రాఫ్ కూడా. సంజన గారిది ఎక్స్ దొంగతనం గురించి మంచిగా ఫన్ చేశారు. నెక్స్ట్ రాముది పరేషానురా అని చెప్పేసి, అది నెక్స్ట్ లెవెల్. అంటే మనోడు
గేమ్ ఆడినా తన పాయింట్స్ తప్పు అని చెప్పేసి గట్టిగా పాయింట్స్ చెప్పినా కూడా నామినేట్ చేశారని చెప్పేసి, అది ఆడినా నామినేట్ తప్పు అంటున్నారు, ఆడకపోయినా తప్పు అంటున్నారు, సైలెంట్ గా ఉన్నా తప్పు అంటున్నారు అని చెప్పేసి ఫన్ క్రియేట్ చేశారు. సో అంటే రాము ఏం కరెక్ట్ చేసుకోవాలి అన్నది రాము చాలా క్లియర్ గా చెప్తున్నాను. ఓకే, నువ్వు ఏం చేసినా తప్పు అంటున్నారు, సో నువ్వు చేస్తుంది కంటిన్యూ చేయి, చెప్పే విధానాన్ని మార్చి కొంచెం చెప్పు. ఇప్పుడు టోన్ ఇస్ నాట్ ఇంపార్టెంట్. రాము దగ్గర మిస్ అయ్యేది క్లారిటీ. టోన్ మార్చాడు కానీ మనోడు క్లారిటీ లేకుండా ఇంకా అలాగే ఉన్నాడు ఆ పాయింట్స్ విషయంలో. అది కొన్నిసార్లు ఆ స్టాండ్ అన్నది ఇంకొంచెం స్ట్రాంగ్ గా ఉండాలి. నెక్స్ట్ దివ్యాది కొంచెం ఫన్ గా ఇరికిచ్చడానికి ట్రై చేశారు. అంటే దివ్య వచ్చిన తర్వాత భరణి గారితో క్లోజ్ అయిన తర్వాత ఈ బాండ్స్ బ్రేక్ అయినాయి, తనుజ దూరం వెళ్ళింది అని అన్నట్టు ట్రై చేస్తున్నారు. బట్ అది కొంతవరకు ఓకే, నిజంగా అలాగే జరిగింది కొంతవరకు. కాకపోతే అందులో దివ్య ఏమి ఇంటెన్షన్ అయితే దివ్యాది ఏం లేదు, ఇట్ వాస్ న్యాచురల్. ఓకే, సో దివ్యాది కూడా మంచిగా వచ్చిందే సాంగ్ వేసి చెప్పారు హింట్స్. సుమంది ప్రపంచనం డైలాగ్ వేసి మంచి డెడికేషన్. పాపరాయుడు సాంగ్ చాలా మంచి ఎలివేషన్. ఈరోజు సుమన్ శెట్టి గారికి చాలా మంచి ఎలివేషన్. దీని తర్వాత సుమన్ శెట్టి గారు నెక్స్ట్ ఇంకో 5 weeks పక్కా ఉంటారు. పక్కా గేమ్లో అసలు ఊహించలేని మార్పులు చేర్పులు జరిగితే తప్ప సుమన్ శెట్టి గారిని ఎవ్వరు ఆపలేరు. ఓకే, సో అది సుమన్ శెట్టి గారి గురించి. నెక్స్ట్ నిఖిల్ ఇంకా గౌరవ్ ఇద్దరిది కలిపి చెప్పారు. దూకుడు సాంగ్ వేశారు. దూకుడు అంటే వీళ్ళిద్దరూ ఆ టాస్క్ ఆడే విధానంలో నెక్స్ట్ లెవెల్ అని చెప్పేసి, హౌస్ ప్రాపర్టీస్ మొత్తం జిమ్ ఎక్విప్మెంట్స్ అయిపోయినాయి మీరు వచ్చిన తర్వాత అని చెప్పేసి ఆ కామెడీ అదంతా బాగా చేశారు. సో నెక్స్ట్ మన ఆయుషది ఇక్కడ పెద్ద ఏం లేదు, ఆ ఫైట్స్ చేస్తుంది సార్, తర్వాత వచ్చేసి నవ్వేస్తూ ఉంటది. అది బాగా సైలెంట్ గా ఎక్కిచ్చారు, ఆయుషకి వేశారు. ఆయుషకి బుర్రుంటే అర్థమవుతుంది. ఆది వచ్చి ఇంకా నెక్స్ట్ లెవెల్ అంతే. నాకు ఆది చాలా సాటిస్ఫైడ్ నేను ఆది విషయంలో. నాగార్జున సార్ కంటే కూడా ఆది ఆ హోస్టింగ్ చాలా బాగా చేసినట్టు అనిపించింది. ఆ పాయింట్స్ అన్ని అంత బాగా చాలా బాగా కన్వే చేశాడు ఆది. ఓకే, సో ఆయుష్ అది పెద్ద ఏం లేదు సాంగ్స్ లో. మాధురి గారిది యువరాజు సాంగ్ వేశారు. వాయిస్ గురించి మాధురి గారికి చాలా మంచి హింట్స్ ఇచ్చారు. ఓకే, డైరెక్ట్ హింట్స్ ఇచ్చారు. మీ వాయిస్ మీ టోన్ రాంగ్ వెళ్తుంది, దాన్ని కరెక్ట్ చేసుకోవాలి, మీకు తెలుసు అది మీ నెగిటివ్ అని, అది మీరు కరెక్ట్ చేసుకోవాలి. అండ్ నాగార్జున గారు కూడా ఫన్ చేస్తూ చెప్పారు, మీరు ఆర్డర్ చేసే ఆ విధానం ఏదైతే ఉందో ఇక్కడ మారాలి, ఈ హౌస్ లో కుదరదు అని ఆమెకు కన్వే చేయడానికి ట్రై చేస్తున్నారు. ఆమెకు కూడా అది అర్థమైనట్టుంది. షీ విల్ చేంజ్ అని అయితే నాకు అనిపిస్తుంది. ఓకే, నెక్స్ట్ సాయి శ్రీనివాస్ గురించి ఫన్ లవ్ ట్రాక్ గురించి ఏదో అన్నారు. మరి రమ్యాకి మనోడికి ఏదైనా ట్రాక్ స్టార్ట్ చేద్దామని చూస్తున్నారేమో, అది చూడాలి. బట్ యాజ్ ఆఫ్ నో సాయికి అయితే సాంగ్ ఓకే. నెక్స్ట్ రమ్య వచ్చేసి కుట్టి స్టోరీ సాంగ్ వేశారు, అది పెద్ద ఏమనిపించలే. బట్ యా నార్మల్గా అయితే అయిపోయింది. సాంగ్స్ సాకేత్ అయితే చాలా వాడారు, నెక్స్ట్ లెవెల్ అనిపించింది. ఎంటర్టైన్మెంట్ బాగుంది. అందరికి ఇవ్వాల్సిన హింట్స్ చాలా క్లియర్గా హింట్స్ ఇచ్చారు. ఓకే, ఎవరికి ఎంత హింట్స్ ఇవ్వాలో అంత హింట్స్ చాలా క్లియర్గా ఇచ్చారు. ఈ తర్వాత వాళ్ళు ఎలా దాన్ని కన్వే చేసుకుంటారు అన్న దాన్ని బట్టి మనకి ఆధారపడి ఉంటుంది వాళ్ళ గేమ్. సో నెక్స్ట్ స్వీట్స్ది ఇద్దరు ముగ్గురు గురించి మాట్లాడదాం మనం. చాలా చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఓకే, దీనికి ముందు తనుజ ఆ ఏడ్చి ఆ కన్ఫెషన్ రూమ్కి వెళ్ళింది కదా, అది ఎందుకు ఏడ్చింది అని మీకు క్లారిటీ రాకపోతే, తనుజాకి భరణి గారికి ఉన్న బాండ్ చాలా జెన్యున్ బాండ్. ఓకే, ఎప్పుడైతే వీళ్ళు వచ్చారో ఆమె అది డైజెస్ట్ చేసుకోలేకపోతుంది, వీళ్ళ ఆ డిస్టెన్స్ మెయింటైన్ చేయాల్సి వస్తుంది ఆటోమేటిక్గా. సో ఆ డిస్టెన్స్ మెయింటైన్ రావడం వల్ల ఏమైందంటే తనుజ అదేదో తన వల్ల ఆయనకి నెగిటివ్ అవుతుందని దూరంగా వెళ్ళడం ఆమెకు నచ్చట్లేదు. అట్ ద సేమ్ టైం మాట్లాడలేకపోతుంది, మాట్లాడితే ఇష్యూ అవుతుంది అనుకుంటున్నారు. సో ఏం చేయాలో తెలియక ఈ రోజు అయితే ఆమె బ్రేక్అవుట్ అయిపోయింది. దివ్య కూడా అదే టైంలో బ్రేక్అవుట్ అయింది. మరి ఆ గ్యాప్ లో ఏమైనా జరిగింది ఏంటి అన్నది తెలీదు, వెనక్కి ముందుకి ఎడిటింగ్ ఏమైనా వేస్తారా అని. కాకపోతే ఏడ్చారు, చాలా ఏడ్చారు ఇద్దరు కూడా. జెన్యున్, అది మాత్రం 100కి 1000% చాలా జెన్యున్ వాళ్ళు. ఓకే, సో నెక్స్ట్ ఇది తనుజ కన్ఫెషన్ నుంచి నాగార్జున గారు అందరికీ క్లారిటీ ఉంది, ఆడియన్స్ క్లారిటీ కూడా విన్నావు కదా, నీ క్లారిటీ నీకు ఉంది కదా, అది అలాగే మెయింటైన్ చేయి, ఎవరో చెప్పారని నువ్వు మార్చుకోక అని చెప్పేసి మంచి బూస్టింగ్ ఇచ్చారు. సో నెక్స్ట్
బిట్టర్ స్వీట్ ఇద్దరు ముగ్గురు చాలా బాగా అనిపించింది నాకు. ఫస్ట్ ఇమాన్యుల్ తనుజకు డైరెక్ట్ ఇచ్చాడు, రైవల్ కోరుకుంటున్నాడు ఇమాన్యుల్. అయితే ఇమాన్యుల్ ఇస్ ఎ గేమర్. ఇమాన్యుల్ చాలా బాగా ఉంది. మెల్లమెల్లగా స్టెప్ బై స్టెప్ తనుజతో దూరం అవుతున్నాడు ఇమాన్యుల్. బికాస్ ఆమె నెంబర్ 1 అని ఇమాన్యుల్ కూడా తెలుసు అందుకు. ఓకే, సో తనుజకి బిట్టర్ స్వీట్ ఇచ్చేసి నేను ఫస్ట్ ఫీల్ అయ్యాను సార్, ఏదైతే ఆమె అన్నది కదా నాకు ఎవరు లేరు అని చెప్పేసి అన్ని విషయాల్లో నేను సపోర్ట్ చేశాను, కానీ తను ఆమె అలా అనేసరికి నేను అది ఫీల్ అయ్యాను. తర్వాత రీజనింగ్ ఇచ్చింది, అందరి ముందు చెప్పలేదు కదా అని చెప్పేసి. నెక్స్ట్ అర్థం చేసుకోలేదు అన్న దాని గురించి కొన్నిసార్లు తను క్లారిటీ మిస్ అవుతుంది సార్, సెన్స్ ఆఫ్ క్లారిటీ అన్నది మిస్ అవుతుంది అని చెప్పేసి డైరెక్ట్గా అనేసి ఇచ్చాడు. ఏదో ఒకటి తనుజని కొంచెం ట్రిగర్ చేసి వాళ్ళిద్దరి మధ్య రైవల్టీ తెచ్చుకోవాలన్నట్టుగా చూస్తున్నాడు అనిపిస్తుంది. చూద్దాం. సో నెక్స్ట్ ఇది మంచి ఇంపార్టెంట్ పాయింట్, ఇమ్ము వర్సెస్ తనుజ అన్నది. ఇమాన్యుల్ తనుజకు బిట్టర్ స్వీట్ ఇవ్వడం అన్నది అన్ఎక్స్పెక్టెడ్. సంజయ్ గారు రాముకి ఇచ్చారు, ఇది సేమ్ రీజన్ కి. కళ్యాణ్ వచ్చేసి డెమన్ కి, ఏదైతే తనకు ఆ మనసులో ఉందో. ఇంకా కళ్యాణ్ కి డెమన్ కి ఆ బాండ్ 100% అయితే అవ్వదు, బట్ దే హ్యావ్ దట్ 70-30% బాండ్. ఓకే, ఆ ట్రస్ట్ అన్నది 100% ఎప్పటికి రాదనేసి కళ్యాణ్ క్లియర్ గా చెప్పేశాడు. కాకపోతే ఇంకా అది క్యారీ ఫార్వర్డ్ చేయడం కరెక్ట్ కాదనిపిస్తుంది నాకు కళ్యాణ్. ఎందుకంటే కళ్యాణ్ డెమన్ పుష్ చేశాడు కదా బెట్ టాస్క్ లో. వీళ్ళ మధ్య డీల్ అయిన తర్వాత అప్పుడు కళ్యాణ్ ఎలాగా డెమన్ గురించి బ్యాక్ బిచ్చింగ్ చేస్తాడు? సో కళ్యాణ్ మిస్టేక్ ఉంది పర్టికులర్ దాంట్లో, అది కూడా కళ్యాణ్ అబ్జర్వ్ చేయాలి, లేకపోతే కష్టం అవుతుంది. బర్ని గారు వచ్చేసి సంజన గారిని చేశారు, సంజన గారికి ఇచ్చేసారు. సుమన్ వచ్చేసి గౌరవ్కి, గౌరవ్ వచ్చేసి సుమన్కి. వీళ్ళిద్దరికి మధ్య గొడవలు అయ్యేలా ఉన్నాయి. 2 captains. గౌరవ్ వే ఆఫ్ థింకింగ్ ఒకలా ఉంటుంది. గౌరవ్ ఎంతమంది చెప్పినా తన పాయింట్స్ అనే ఉంటాడు. ఆ అండర్స్టాండింగ్ చాలా లేట్ అవుతుంది మనోడికి. సుమన్ గారు కూడా ఆయన చెప్పేది 2-3 పాయింట్లు, అందులో మనోడు తింగరగా చేస్తే ఇంకా కష్టమే. సో వీళ్ళిద్దరికి అది కంపాటబిలిటీ రావట్లేదు. సో 2 captains వర్సెస్ లాగా ఉంటుంది నాకు తెలిసి. కాన్సెప్ట్ కూడా, థీమ్ కూడా, ఈ వారం టాస్క్లు కూడా ఇద్దరు క్యాప్టెన్స్ 2 teams మధ్య జరిగే లాగే అనిపిస్తుంది నాకైతే. చూద్దాం ముందు. సో నెక్స్ట్ బిట్టర్ స్వీట్ మన దివ్య వచ్చేసి మాధురి గారికి ఇచ్చారు. క్లియర్ మ్యామ్, మీరు ఏదైతే మీ టోన్ అయితే ఏదైతే ఉందో అది మీ ప్రాబ్లమ్. సో మీ మాటలు అవి మంచిగానే ఉంటుంది, ఆ టోన్ని మీరు కరెక్ట్ చేసుకోవాలి. ఎందుకంటే అది ఇప్పుడు నార్మల్గా ఎలాగైతే ఉంటుందో అలా టోన్ ఉంటే మీది చాలా బాగుంటుంది అని చెప్పేసి అన్నారు. నెక్స్ట్ తనుజ వచ్చేసి కళ్యాణ్కి ఇచ్చింది. ఇది హైలైట్ అంటే అసలు తనుజ కళ్యాణ్కి ఇవ్వడం అన్నది నెక్స్ట్ లెవెల్. ఇంకా చెప్పిన పాయింట్లు సార్ నోట్ చేసుకున్నాను చూడండి, చాలా క్లియర్గా ఉంది. నాకు క్లారిటీ ఉంది, నీకు క్లారిటీ ఉంది, మన ఇద్దరికి అండర్స్టాండింగ్ క్లారిటీ ఉంది, ఆడియన్స్కి క్లారిటీ ఉంది. థర్డ్ పర్సన్ వచ్చి ఏదో చెప్పాడు అని చెప్పి నువ్వు మారాల్సిన అవసరం లేదు. ఓకే, ఎలా ఉంటున్నావు ఇంతకు ముందు అలాగే ఉండు. ఇప్పుడు ఏదో ఈ 2-3 days నుంచి ఫేక్గా ఉంటున్నావు, అలా ఉండాల్సిన అవసరం లేదు. మన ఇద్దరి మధ్య జెన్యూనిటీ ఉంది. ఇప్పుడు నువ్వు ఆ దూరం పెడితే మనం ఇన్ని రోజులు ఏదో ఫేక్, లేకపోతే వాళ్ళు చెప్పింది మనం యాక్సెప్ట్ చేసినట్టు అవుతుంది అన్నది తనుజ పాయింట్. అసలు నెక్స్ట్ లెవెల్ అనిపించింది నాకైతే తనుజ ఈరోజు. ఆ క్లారిటీ ఏంటి స్వామి, ఆ క్లారిటీ ఏంటి? ఇది ఎమోషనల్ పక్కన పెడితే తనుజ అసలు రూపం ఇది. అంత సెన్స్ ఆఫ్ క్లారిటీ ఉంది. ఇది నేను ఫస్ట్ వీక్లో మనం ఎప్పుడైతే 5 members అగేన్స్ట్గా ఆమె పాయింట్స్ చెప్పిందో అప్పుడే మాట్లాడాం. దట్ ఎమోషనల్ ఇస్ హర్ బిగ్గెస్ట్ నెగిటివిటీ. ఆమె ఎమోషనల్ ఒక్కటి పక్కన పెడితే నెక్స్ట్ లెవెల్ కంటెస్టెంట్ తనుజ. సో వీళ్ళు ఎంతమంది అంటారో లైక్ అయితే చేయండి. ఓకే, సో నెక్స్ట్ అసలు కళ్యాణ్ కొన్నిసార్లు ఏజ్ పట్టు ఏంటో కొంచెం సిచ్యువేషన్ తగ్గట్టు ఎక్స్ప్రెషన్స్ ఇవ్వయా అనిపిస్తుంది. ఆ స్వీట్ తింటూ ఆ ఎక్స్ప్రెషన్లు ఇస్తున్నాడు ఆమె, అంత మంచి సపోర్టింగ్ సూపర్ పాయింట్లు చెప్తుంటే కొంచెం. అందుకే ఆ మెచ్యూరిటీ లెవెల్స్ ఇంకా కొంచెం ఇంప్రూవ్ అవ్వాలి మనోడికి. నెక్స్ట్ డెమన్ వచ్చేసి ఆయుషాకి ఇచ్చాడు. ఆయుషాకి ఇచ్చిన రీజన్ ఏంటంటే, నేను ఒకరికి సపోర్ట్ చేయాలని చెప్పట్లేదు. ఓకే,
నేను వచ్చానంటే అక్కడ జనరల్గా గొడవ జరిగినప్పుడు ఏం అయింది ఏంటి అన్నది తెలుసుకుని సాల్వ్ చేయడానికి ఏదో ఒకటి ట్రై చేయడానికి అన్నట్టు. డెమన్ చాలా నార్మల్గా వచ్చి సిచ్యువేషన్ కంట్రోల్ చేయడానికి, ఒకరికి ఫేవరెట్గా మాట్లాడింది అయితే ఏం లేదు. ఆయిషా మళ్ళీ రివర్స్లో వచ్చి మా ఇద్దరి మధ్య ప్రాబ్లం ఉంటే ఆ పర్సన్ మాట్లాడతారు, నువ్వు మధ్యలో రావాల్సిన అవసరం లేదని చెప్పేసి అన్నది. అది కరెక్టే, కాకపోతే తను మధ్యలో రాలేదు కదా. ఏంటి అన్నది జనరల్గా ఎలా అందరూ అడుగుతారో అలా అడిగాడు. సో అది నెక్స్ట్ రీతు వచ్చేసి డమన్కి ఇచ్చింది. చాలా బాగా అనిపించింది రీతు, నాకు చాలా అంటే చాలా చాలా బాగా అనిపించింది. నమ్మకం ఉంటే ఉండు, లేకపోతే పో, అవసరం లేదు ఎవరికి. అంతేగాని వాళ్ళు చెప్పింది చెప్పినామే అటు ఇటు తిరక్క అన్నట్టు చాలా బాగా అనిపించింది, చాలా క్లియర్గా చెప్పింది. డెమన్ కూడా ఇంకా అదే పాటిస్తాడు అనుకుంటున్నాను. రమ్య వచ్చేసి గౌరవ్కి, సార్ తన మాట వినాలి, పక్కన వాళ్ళ మాట తను వినడు అని చెప్పేసి అన్నది. అది కొంచెం కరెక్టే అనిపిస్తుంది. నెక్స్ట్ సాయేమో దివ్యకి. నిన్న దివ్య ఆ పాయింట్ ఏదైతే క్రౌన్ అప్పుడు చెప్పిందో, తను ఎందుకో ఇంటెన్షనల్గా నన్ను టార్గెట్ చేస్తున్నట్టు అనిపించింది సార్, అది ఇన్ఫ్లుయెన్షియల్గా ఏదో అనిపించింది అన్నట్టు అన్నాడు. సో దివ్యకి సాయికి చెడింది, వీళ్ళిద్దరి మధ్య కొంచెం ఫ్యూచర్లో రైవల్రీ స్టార్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సాయి చాలా 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 క్లవర్ ప్లేయరు, అట్ ద సేమ్ టైం చూద్దాం ఆ పాయింట్స్, ఆ అండర్స్టాండింగ్ ఎలా ఉంటుంది. కొంచెం ఓవర్ థింకర్ లాగా అనిపిస్తున్నాడు నాకు యాజ్ ఆఫ్ నౌ. ముందు ముందు ఎలా ఉంటుందో చూడాలి. నిఖిల్ ఏమో కళ్యాణ్కి ఇచ్చాడు. నామినేషన్స్లో నేను ఇలా కావాలని చేశాను అది అన్నావు కదా బ్రో, అది నాకు నచ్చలేదు, అలా ఏం లేదు అని చెప్పేసి ఇచ్చాడు. ఆయుష వచ్చేసి పవన్కి ఇచ్చేసింది. సో అయిపోయింది కదా, యా. సో ఇది డన్. ఇది సెకండ్ సెగ్మెంట్. మెయిన్ సెగ్మెంట్కి వెళ్దాం. హైపర్ అది దివాళీ ఎపిసోడ్ అంటే అది నెక్స్ట్ లెవెల్ కాంబినేషన్. చాలా అనిపించింది. ఒక్క పంచ్ కూడా ఒక్కటి కూడా ఏమి అటు ఇటు వెళ్ళకుండా సూపర్ అనిపించాడు హైపర్ అది. సో చాలా క్లియర్గా మాట్లాడదాం. రావడం ఎంట్రీ నెక్స్ట్ లెవెల్ ఇచ్చాడు. సో ఫస్ట్ తగ్గేదే, ఈ సీజన్ వైల్డ్ కార్డ్స్ రాకముందు తగ్గేదేలే, వైల్డ్ కార్డ్స్ వచ్చిన తర్వాత అస్సలు తగ్గేదేలే అనేసి అన్నాడు. ఓకే, మరి అంత హై కాకపోయినా కొంచెం బాగానే ఉంది సీజన్ అయితే, గుడ్. ఇది చాలా బాగా అనిపించింది డైలాగ్. ఏంటంటే చూడండి, బిఫోర్ వైల్డ్ కార్డ్స్ కలిసి ఉందాం రా అనే మూవీ లాగా ఉండేది, ఆఫ్టర్ వైల్డ్ కార్డ్స్ ఎవరితో కలిసి ఉండాలో అర్థం కాని సిచ్యువేషన్లో ఉన్నారు అని చెప్పేసి అన్నాడు. చాలా అంటే చాలా ఫన్నీ అనిపించింది. అండ్ యాక్చువల్గా అదే జరుగుతుంది. అందరూ వైల్డ్ కార్డ్స్ రాకముందు కలిసి ఉంటే కలదు సుఖం అన్నట్టు సాంగ్ వేసుకుని మంచిగా ఉండేవాళ్ళు. వీళ్ళు వచ్చిన తర్వాత అమ్మ ఎవరితో కూర్చుంటే ఏమవుతుందో, ఎవరితో ఏంటో ఏం తెలియకుండా గజ్జి బీచి అయిపోయారు, అసలు అల్లాడిపోయారు పిల్లలు. సో అది ఓకే. సో బర్నీ గారిది ఫస్ట్, బర్నీ గారితో ఇంటి పెద్ద దిక్కుతో స్టార్ట్ చేద్దాం అని చెప్పేసి బర్నీ గారితో స్టార్ట్ చేశారు. బర్నీ గారికి చెప్పింది యాప్ట్ పాయింట్స్. సో ఫస్ట్ పశుపతి లాంటి ఇమేజ్తో స్టార్ట్ అయ్యారు, మంగపతి లాంటి రూల్స్ పెట్టారు, అధిపతి లాగా ఆర్డర్స్ చేశారు, తర్వాత ఛత్రపతిలా బంధాలు పెట్టుకొని లాస్ట్కి హోమియోపతి దిక్కు మీకు. అది ఏమన్నా రాసలు ప్రాసలుతో పాటు ఆయన ఎలా అనలేదు కానీ ఎలా నాశనం అయిపోయిందో ఆయన బిగ్ బాస్ జర్నీ అన్నది చాలా క్లియర్గా చెప్పాడు. లైక్ స్టెప్ బై స్టెప్ ఫేజెస్గా ఆయన ఎలా ఫేడ్ అయిపోతున్నారు, డౌన్ వచ్చారు అన్నది. ఫస్ట్ పశుపతి ఇమేజ్తో వచ్చారు, ఎప్పుడు ఆయన తర్వాత మంగపతి రూల్స్ అన్నారు, కొంచెం రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, అధిపతి అన్నారు, బంధాలలోకి ఎంటర్ అయ్యారో, ఛత్రపతి లాంటి బంధాల్లోకి ఎంటర్ అయ్యారో, నాశనం సర్వనాశనం అయిపోయింది ఆయన బాండ్లు మొత్తం. ఆర్డర్స్ వేసిన రూల్స్ వేసిన ఇంకొకటి ఏదో ఒకటి ఆ పెద్దరికం చూపించిన అన్ని రోజులు ఆయన మొత్తం బాగుండేది గ్రాఫ్. ఎప్పుడైతే ఈ బంధాలు బంధుత్వాలు అని చెప్పి స్టార్ట్ అయిందో తర్వాత నుంచి ఆయన గ్రాఫ్ నాశనం అయిపోయింది. ఆయన చేసుకుంది ఇంకెవరో చేసింది కాదు. ఓకే, అది మంచి హింట్ ఇచ్చారు. సో మళ్ళీ ఇంకొకటి మంచి డైలాగ్, ఎక్కడ ఆయన మెయిన్ అంటే రాముకి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాడు, రీతికి ఇచ్చిన మాట నిలబెట్టుకోలేకపోయాడు, అక్కడ దొరికిపోయాడు అని చెప్పేసి. అందరికి మాటలు ఇస్తే, ఇచ్చిన మాటలు ఇచ్చినప్పుడు ఇద్దరు ఒకే సిచ్యువేషన్లో ఉంటే ఎవరికి మాట ఇస్తే, ఎవరికి హెల్ప్ చేస్తే ఎవరికి చేయన్నది కూడా ఉంటుంది. అంటే క్లియర్గా అంటే అందరికి మాటలు ఇచ్చినప్పుడు, సో ఒక ఇద్దరికి మాట ఇచ్చారు, ఆ ఇద్దరికి మాట ఇచ్చినప్పుడు ఆ ఇద్దరు కూడా లాస్ట్ జోన్లో ఉంటే నువ్వు మాట ఇద్దరికి ఇచ్చేస్తావు, మరి అప్పుడు ఎవరికైనా హెల్ప్ చేస్తావు. మాట అనేది ఎప్పుడైనా ఒకరికి ఇవ్వాలి, ఇద్దరికి ఇచ్చేస్తే ఇద్దరు
ఇప్పుడు అదే సిచ్యువేషన్లో ఉన్నప్పుడు ఖచ్చితంగా దొరికిపోయావు. ఓకే, సో ఇది బన్నీ గారిది మంచిగా చెప్పారు. నెక్స్ట్ సంజన గారిది దొంగతనాల గురించి చాలా బాగా చెప్పారు. దొంగతనం చేసిందని చెప్పి వాళ్ళే బయటికి పంపించేశారు. దొంగతనం చేసిన ఆమెని మళ్ళీ త్యాగాలు చేసి మరి వెనక్కి తెచ్చారు. మళ్ళీ వాళ్ళవే దొంగతనాలు చేసి గొడవలు. నెక్స్ట్ లెవెల్ ఇది. అసలు జరిగింది అది. అసలు చాలా అనిపించింది. ఎవరైతే దొంగతనాలు చేస్తుందని చెప్పి బయటికి పంపించేశారు, మళ్ళీ త్యాగాలు చేసి ఆమెను వెనక్కి తెచ్చారు. మళ్ళీ త్యాగాలు చేసి తెచ్చిన తర్వాత కూడా చేసిన దొంగతనాలే. అది 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 చాలా యాప్ట్ అనిపించింది. సో అది. నెక్స్ట్ ఇది సంజన గారికి దీనికంటే డైరెక్ట్ హింట్ ఇంకేం ఉండదండి, అసలు ఏముండదు. ఆ హింట్ మీ ఆటతో అందరికీ ఇంట్రెస్ట్ తెప్పించి ఇప్పుడు మీ ఆట మీకే ఇంట్రెస్ట్ లేని సిచ్యువేషన్కి వచ్చేసారు అని చెప్పిన విధానం చాలా అనిపించింది. చాలా అంటే చాలా యాప్ట్. ఆ సంజన గారు తగ్గిపోయారు. ప్రతి ఎపిసోడ్లో ఖచ్చితంగా ప్రోమోలో ఉండే సంజన ఈ వారంలో అసలు ఎక్కడ కనిపించలేదు. సో మెల్లమెల్లగా తగ్గిపోతున్నారు ఆమె. ఓకే, ఎందుకు వైల్డ్ కార్డ్స్తో అని చెప్పి కొంచెం సేఫ్గా ఉంటున్నారేమో, కానీ తగ్గారు. మళ్ళీ బ్యాక్ వస్తారని అనుకుంటున్నాం. లాస్ట్లో ఒక మంచిది, కంప్లైంట్స్ ఆపి కంటెంట్ స్టార్ట్ చేయండి, అంటే ఏదో ఒకటి చేయండి మీరు అన్నట్టు చెప్పారు. చాలా అనిపించింది, చాలా క్లియర్గా చెప్పారు. ఎవరైతే టాప్ 5కి వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయో వాళ్ళందరికీ హైపర్ హాది చాలా డైరెక్ట్గా చెప్పినట్టు అనిపించింది. ఓకే, చాలా డైరెక్ట్గా చెప్పినట్టు అనిపించింది హైపర్ హాది అయితే. డెమన్ అండ్ రీతు వీళ్ళిద్దరిది కాంబినేషన్ లో చెప్పారు ఈ రోజు మొత్తం సిచ్యువేషన్స్ అన్ని. కాకపోతే హైపరాజ్ గారు బాగా చెప్పారు ఇక్కడ. సో డెమన్ అండ్ రీతుది ఫస్ట్, డెమన్ నువ్వు చాలా కన్ఫ్యూజ్ లో ఉన్నావు బేటా అని చెప్పి స్టార్ట్ చేశారు. ఇది అంతా ఫన్. ఓకే, రీతుది చాలా అనిపించింది. ఇంతకంటే డైరెక్ట్ గా ముఖం మీద ఎవ్వరు చెప్పరు. విష్ణుప్రియ నువ్వు ఫ్రెండ్సే కదరా, ఆ అమ్మే మళ్ళీ ఈ అమ్మలా పుట్టిందని చెప్పిన డైలాగ్ అమ్మ ప్రతి ఒక్కడు అనుకున్నది అదే. లాస్ట్ సీజన్ విష్ణుప్రియలాగా చేస్తుంది ఏంటి పిల్ల అన్నట్టు అనిపించింది. అని మళ్ళీ రీతుకి ఎంత మంచి హింట్స్ అంటే చూడండి, ఏడుస్తే కన్నీళ్లు రావాలి, అలాగే మనము గెలిస్తే ఎదుటి వాళ్ళు దాన్ని యాక్సెప్ట్ చేయాలి అన్ని. ఆ 2 పాయింట్స్ రీతుకు ఉన్న బిగ్గెస్ట్ నెగిటివిటీస్ అవి చాలా క్లియర్గా చెప్పారు. ఏడుస్తే కన్నీళ్ళు రావాలి అన్నది అంటే నీ ఎమోషన్ చాలా ఫేక్గా ఉంది అని చెప్పినట్టు చెప్పాడు. చాలా క్లియర్గా చెప్పాడు. అది చెప్పకుండానే చెప్పినట్టు చెప్పేసి చాలా క్లియర్గా కన్వే చేశాడు. నెక్స్ట్, నువ్వు ఓడిస్తే వేరే వాళ్ళ ఓటమిని అంగీకరించేలాగా ఉండాలి, జెన్యున్గా ఆడు. కొన్నిసార్లు ఆ గెలవడం కోసం ఏదైనా చేసి ఆడుతుంది కదా, దానివల్ల అందరూ కంప్లైంట్స్ చేస్తున్నారు. అలా కాకుండా ఆమె గెలిచినప్పుడు ఆ గెలుపుని అందరూ యాక్సెప్ట్ చేసేలాగా ఉండాలి. అంటే కొంచెం జెన్యున్గా ఆడు, జెన్యున్గా ఆడి గెలిచే సత్తా నీకు ఉంది అన్నట్టుగా చెప్పారు. టాప్ 5కి నీకు ఛాన్స్ ఉందని కూడా చెప్పారు. ఓకే, మధ్యలో కొంతమంది అలా ఇరికిచ్చారు, కాకపోతే ఇవ్వాల్సిన హింట్లు చాలా క్లియర్గా ఇచ్చారు ఎవరైతే టాప్ 5లోకి వెళ్తారో వాళ్ళకి. డెమాన్కి వచ్చేసి స్ట్రెంగ్త్, నీ స్ట్రెంగ్త్ నీకు చాలా ఉంది, టాస్క్లు అవన్నీ చాలా ఆడాలి, కరెక్ట్గా ఆడితే చాలా స్ట్రాంగ్ ప్లేయర్ అవుతా అని చెప్పేసి డెమన్కి ఇచ్చారు. డెమన్కి అంత ఎక్కువ ఏమీ లేదు, కానీ రీతుకి ఇవ్వాల్సినవన్నీ చాలా బాగా ఇచ్చారు. ఓకే, నెక్స్ట్ తనుజాకి ఇంతకంటే డైరెక్ట్గా అండ్ హౌస్ మేట్స్ అందరికీ కూడా డిక్లేర్డ్ యాజ్ ఆఫ్ నౌ తనుజా ఈస్ ద లేడీ బిగ్ బాస్ విన్నర్ ఆఫ్ సీజన్ 9. షీ ఈస్ గోయింగ్ టు బి ద విన్నర్ అని ఇంతకంటే క్లియర్గా చెప్పేది లేదు. ఇంతకంటే క్లారిటీ వచ్చేసింది. షీ ఈస్ ద విన్నర్. ఇంకా రాసి పెట్టుకోండి, షీ ఈజ్ విన్నర్ యాజ్ ఆఫ్ నౌ. ఎవరి దగ్గరకు కూడా రాలేడు, కళ్యాణ్ కూడా రాలేడు దగ్గరికి, ఎందుకంటే కళ్యాణ్కి ఏదైతే పాజిటివిటీ ఆ సింపతి వచ్చేదో అది తనుజ జెన్యూనిటీకి అందరూ ఫిదా. సో అలాగా ఆడుతుంది ఆమె గేమ్. షీ ఈస్ టూ ఇంటెలిజెంట్ అండి. అది వాంటెడ్గా చేసినా లేకపోతే ఏ ఇంటెన్షన్తో ఆమె చేసినా కానీ చాలా అనిపించారు. సో తనుజ అది ఫస్ట్ నాన్న అని చెప్పేసి అంటది కదా, వాళ్ళ భరణి వాళ్ళ పిల్లలు కూడా అన్నిసార్లు నాన్న అని ఉండరు అనేసి అది చాలా అంటే చాలా ఫనీ అనిపించింది. మెయిన్గా తనుజాకు అన్ని
నీ ఏదైతే తన నెగిటివిటీస్ ఉన్నాయో చాలా క్లియర్గా ఆ నానా బాండ్ వల్లే వచ్చింది అన్నట్టుగా చెప్పారు. ఇది ఇంత డైరెక్ట్గా హైపర్ అది కూడా ఎంత స్మూత్గా చెప్పాడంటే ఈ పర్టికులర్ విషయం గురించి తనుజ బిగ్గెస్ట్ నెగిటివ్ పాయింట్ ఇది. నువ్వు తప్పు చేసినా ఎదుటి వాళ్ళు సారీ చెప్పాలని చూస్తావు, నువ్వు ఏమైనా హెల్ప్ చేస్తే వాళ్ళ నుంచి అది రిటర్న్ ఆశిస్తావు. అవి రెండు మానేస్తే యూ విల్ బి బికమింగ్ ద లేడీ విన్నర్ ఆఫ్ బిగ్ బాస్ సీజన్ 9 అని చెప్పాడు. చూడండి, అబ్సల్యూట్ ట్రూత్ అది, నిజంగా అదే. ఓకే, తనుజ కనుక నిజంగా చాలాసార్లు ఇది మనం అబ్జర్వ్ చేసాం, ఏంట్రా ఏమి ఇలాగా అని గేమ్స్లో కంప్లైంట్ చేయడాలు అవి కానివ్వండి. ఓకే, అండ్ ఎవరైనా వేరే వాళ్ళు తప్పు చేసినా తిని తప్పు చేసినా వాళ్ళే సారీ చెప్పాలన్నట్టుగా ఉంటుంది. అండ్ ఏమైనా హెల్ప్ చేస్తే అది రిటర్న్ కోరుకోవడం అన్నది చాలా నెగిటివ్ అవుతుంది. హెల్ప్ చేస్తామని వదిలేయాలి. ఓకే, సో విన్నర్ మెటీరియల్ అని తనుజకు మాత్రమే చాలా స్ట్రాంగ్గా చెప్పాడు. ఎవరికి కూడా విన్నర్ అన్న పదం వాడలేదంటే అర్థం చేసుకోండి. సో ఈ తనుజకి హింట్ అండ్ మిగిలిన కంటెస్టెంట్స్ అందరికి కూడా వేకప్ కాల్ లాంటిది. మీరు లేకపోతే ఈమె టైటిల్ పట్టుకుని పోతుంది అని క్లియర్గా చెప్పినట్టే చెప్పాడు. దివ్య రివ్యూవర్గా స్టార్ట్, అందరికీ రివ్యూలు ఇస్తుండేదాన్ని కదా, ఇప్పుడు నీకు నేను రివ్యూ ఇస్తా అని చెప్పేసి స్టార్ట్ చేశారు. సో ఫస్ట్ నువ్వు ఎంటర్ అయిన తర్వాత నాన్న నాకు దూరం అయిపోతున్నాడని చెప్పి తనుజ, అన్నే నాతో సరిగ్గా మాట్లాడట్లేదని సంజన, వాళ్ళిద్దరూ ఏడవడం మొదలెట్టారని చెప్పేసి అన్నాడు. ఇది ఫన్ నోటు. దివ్య ఇంకా మాదిరిగా మీరిద్దరు ఏదో జన్మలో పక్కింటి వాళ్ళు అనుకుంటే చెత్త గురించి కొట్టుకున్నట్టు అలా కొట్టుకుంటున్నారు, అనవసరమైన వాటి గురించి కొట్టుకోవద్దు, యు ఆర్ వెరీ స్ట్రాంగ్ ప్లేయర్, నీ ఆ స్ట్రాంగ్నెస్ని బయటికి తీసుకురావాలని చెప్పేసి చెప్పారు. ఎమోషనల్గా తగ్గు, ఏదైతే నువ్వు నీ పాయింట్స్ చెప్పావో నేను స్ట్రాంగ్ బ్రింగ్ ఇట్ ఆన్ అని అంత పెద్ద పెద్ద స్టేట్మెంట్స్ ఇచ్చినప్పుడు ఆ స్టేట్మెంట్స్కి తగ్గట్టు ఉండాలి అండ్ యు ఆర్ కేపబుల్. సో ఆ ఎమోషనల్లీ తగ్గించి ఉండు అని చెప్పేసి అన్నారు. చాలా బాగా అనిపించింది. నెక్స్ట్ రాము. ఓకే, రాముది ఎలా అంటే చాలా హౌస్ మేట్స్ అందరిలో కూడా సస్పెన్స్ క్రియేట్ చేయాలన్నట్టు చేసినట్టు అనిపించింది. రాముకి ఎక్కువ చెప్పకుండా ఒక్క పాటతో 2 స్టేట్స్లో నువ్వు ఏంటో తెలిసావు, అలాగే ఒక ఆటతో మళ్ళీ అందరిది మనసుల్లోకి నువ్వు వెళ్ళగలుగుతావు అని చెప్పేసి అన్న విధానం చాలా కరెక్ట్. సో రాము ఇంకా ఏదో మిస్ అయింది రాము దగ్గర, అందరూ ఎందుకో కనెక్ట్ అవ్వలేకపోతున్నారు. ఆ మాట్లాడే పాయింట్స్లో అంత క్లారిటీ లేకపోవడమో, చెప్పే విధానంలోనూ ఇంకోటి ఏదో సంథింగ్, బట్ రాములో ఏదో మొత్తానికి ఆ ల్యాకింగ్ అయితే ఉంది. అదేంటి అన్నది రాముకే చెప్పాలి, మనమైతే ఏం చెప్పలేము. నెక్స్ట్ కళ్యాణ్కి కూడా ఎక్కువ ఏమీ హైప్ ఇవ్వలేదు, కళ్యాణ్కి ఎక్కువ కూడా ఏం చెప్పలేదు. ఏదైతే కళ్యాణ్ చేశాడో అది డైరెక్ట్ చెప్పేశాడు, తనకు బయట ఏం పాజిటివిటీ అయిందో అది చెప్పేశాడు, డైరెక్ట్గా చెప్పేశాడు అది. సో ఏంటంటే వరస్ట్ ప్లేయర్తోనే నువ్వు క్యాప్టెన్సీ బ్యాచ్ పెట్టించుకున్నావు, నిన్ను ఎవరైతే నువ్వు వరస్ట్ అది అని చెప్పేసి అన్నారో వాళ్ళకి నువ్వు బ్లాక్ బ్యాచెస్ ఇచ్చావు. సో అక్కడే నువ్వు ఒక మెట్టు ఎక్కావు అందరి దృష్టిలో, అక్కడే నీకు చాలా పెద్ద ఎలివేషన్ వచ్చేసింది అని చెప్పేసి చాలా డైరెక్ట్గా చెప్పాడు. తనుజ దాని గురించి ఏం మాట్లాడలేదు. ఓకే, అది మనకు తెలీదు ఏమన్నారో. నీకైతే మంచి ఎలివేషన్ దొరికింది బయట అని చెప్పేసి చెప్పారు. ఇంకొంచెం ఇచ్చుండొచ్చు కదా, కళ్యాణ్ కూడా ఆ టాప్ 3 రేస్లో ఉన్నాడు కదా, తనకు కూడా అర్థమయ్యేటట్టుగా చెప్పొచ్చు కదా అని అనిపించింది. ఎందుకు చెప్పలేదు అన్నది అదికే ఎరుకు, మనకైతే ఏం ఎరుకు. సో అది ఇమ్ముకి చాలా డైరెక్ట్గా 1 1 1 1 2 2 2 3 3 3 అనే హింట్లు, నువ్వు టాప్ 3లో ఉన్నావు టాప్ 2లో ఉన్నావురా అన్నట్టు చెప్పారు, చాలా క్లియర్గా చెప్పారు. సో 1 1 1 నువ్వు బయటకు వచ్చాక చెప్తా 1 అన్నాడు, తర్వాత 2 2 3 3 అది ఓకే. ఏంటంటే నువ్వు టాప్ 3లో ఉన్నావు టాప్ 2లో ఉన్నావు చూసుకున్నాడు. ఏవైతే ఇమాన్యుయల్లో మిస్టేక్స్ ఉన్నాయో చాలా క్లియర్గా చెప్పేశాడు ముఖం మీద, చాలా అంటే చాలా బాగా అనిపించింది. ఏంటంటే ఒక 3 words చెప్తాను, అవి చాలా మెయిన్ నీకు అని చెప్పేసి, సేఫ్, డబుల్ గేమ్, ఓవర్ కాన్ఫిడెన్స్, ఇవి లేకుండా ఉంటే యూ విల్ బి వన్ ఆఫ్ ది స్ట్రాంగెస్ట్ ప్లేయర్స్, విన్నర్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది. క్లియర్గా చెప్పాడు, యు ఆర్ కేపబుల్ అని చెప్పేసి అన్నాడు. అంటే 80% నచ్చావు అని కూడా చాలా క్లియర్గా చెప్పేశారు. ఫస్ట్ ఎందుకు ఆ పదాలు అన్నాడో దాని గురించి మాట్లాడదాం.
సేఫ్. ఈ మధ్య కొంచెం వెనకాల మాట్లాడుతున్నారు, డైరెక్ట్గా పాయింట్స్ చెప్పట్లేదు అనేది సేఫ్ గేమ్ అనిపిస్తుంది అని బయట స్టార్ట్ అవుతుంది. అది క్లియర్గా చెప్పేశారు, డబల్ గేమ్, ముందు ఒకలాగా వెనకాల ఒకలాగా. ఓవర్ కాన్ఫిడెన్స్, కొంచెం ఓవర్ కాన్ఫిడెన్స్ ఏమైనా పెరిగిందా అన్నట్టుగా అదేం లేదు. కాకపోతే ఇమాన్యుయల్ కొంచెం కంట్రోల్లో పెట్టడం కోసం అది చేసిన స్ట్రాటజీ ఇది. ఓకే, సందర్భానికి తగ్గట్టుగా కన్నీళ్ళు ఎలా వస్తున్నాయో ఫైర్ కూడా అలాగే రావాలి అని చెప్పేసి అన్నాడు. అంటే ఫైర్ తక్కువైంది, ఫైర్ ఎక్కువ రావాలి అని చెప్పేసి అన్నాడు. 80% చాలా నచ్చావు నువ్వు బయట జనాలకి, సో ఇంకా ఇంప్రూవ్ చేసుకుంటే ఇంకా నచ్చుతావని ఇమాన్యుయల్కి చాలా క్లియర్గా చెప్పారు. ఇమాన్యుయల్ విల్ బి వన్ ఆఫ్ ది స్ట్రాంగెస్ట్ కంటెస్టెంట్స్. ఓకే, ఇమాన్యుయల్ కనుక ఈ పాయింట్స్ తీసుకుంటే రేస్లోకి వచ్చేస్తాడు. ఇమాన్యుయల్ చాలా తెలివైనడు, తెలివి తక్కువ ఏం కాదు. ఓకే, మాధురి గారికి చెప్పాను, మీ వాయిస్కి అందరూ భయపడుతున్నారు, మీ స్ట్రెంగ్త్, మీ ఫైర్ని కరెక్ట్ డైరెక్షన్లో పెడితే మీరు ఒక స్ట్రాంగ్ కంటెస్టెంట్ అవుతారని చెప్పాడు, విచ్ ఇస్ ట్రూ. ఆమె కనుక ఆమె స్ట్రెంగ్త్ని ప్రాపర్గా యూజ్ చేసుకోగలిగితే షీ విల్ బి వన్ ఆఫ్ ది స్ట్రాంగెస్ట్ కంటెస్టెంట్స్. ఓకే, సో అది వైల్డ్ కార్డ్స్కి ఓకే, నార్మల్గానే చెప్పారు. ఆయుష్ చాలా బాగా అనిపించింది నాకు. రమ్య కూడా ఓవర్ యాక్షన్, ఓవర్ యాటిట్యూడ్ అన్నట్టు అనిపించింది ఇక్కడ అదితో మాట్లాడిన విధానం. నువ్వు రాముని మ్యానిపులేటర్ అన్నావు, నువ్వు అందరినీ మ్యానిపులేట్ చేస్తున్నావు అనేసి అన్నాడు. ఏం మ్యానిపులేట్ అయ్యింది అన్నది నాకు అంత అర్థం కాలేదు. కాకపోతే ఎక్కువ తిప్పుతుంది అన్నట్టు అనిపిస్తుంది. అండ్ నెగిటివిటీ పాయింట్ ఏదైతే చెప్పాడో, నువ్వు ఒక నెగిటివిటీ పెట్టుకుని వచ్చావు, అది తీసేసే నార్మల్గా గేమ్ ఆడు అని. వెరీ ట్రూ, ఆమె గేమ్ని నాశనం చేస్తుంది. అది ఒక నెగిటివ్ టార్గెట్ పెట్టుకుని వీళ్ళని టార్గెట్ చేయాలన్న మైండ్ సెట్తో రావడమే ఆమెకు బిగ్గెస్ట్ మైనస్ అయింది. ఆ ఆరోగెన్స్ ఆమె ఫేస్లో చాలా క్లియర్గా తెలిసింది. అది కొంచెం తగ్గించుకున్నట్టే బాగుంది అనిపించింది. నెక్స్ట్ ఆయిషాకి ఇచ్చి పడేశాడు, ఆమె ఇచ్చి పడేశాడు అంతే. అసలు హైలైట్ అనిపించింది నాకైతే ఆయిషాకి ఇచ్చి పడేసిన విధానం. పొటెన్షియల్, ఎమోషనల్, ఇండివిజువల్, ఈ 3 పదాలు చెప్పు నీ నామినేషన్స్లో. ఫస్ట్ పొటెన్షియల్ గురించి మాట్లాడదాం. బాల్ నువ్వు సంపాదించలేదు, నీకు ఒకళ్ళు తెచ్చిచ్చారు, సో నో పొటెన్షియల్. షాక్, నేను ఏంట్రా అంత ముఖం మీద అన్నాడు. నెక్స్ట్ ఎమోషనల్, బాల్ ఇవ్వలేదని చెప్పి అన్నీ ఏడ్చుకుంటూ వెళ్ళిపోయో అని చెప్పేసి. ఓకే, సో ఎమోషనల్. ఇండివిజువల్, అందరం కలిసి ఆడాలి అది అని చెప్పేసి అన్నావు, నో ఇండివిజువాలిటీ. సో ఇక్కడే నువ్వు చెప్పినవి నీకు చేయలేకపోతున్నావు అని చెప్పేసి ముఖం మీద అన్నాడు. ఒక వారంలోనే నువ్వు ఇవన్నీ ఫేస్ చేయలేకపోయావు. 5-6 వాళ్ళ నుంచి ఉన్న వాళ్ళు, వాళ్ళ ఎమోషన్స్ చాలా జెన్యూన్, వాళ్ళ ఎమోషన్స్ నువ్వు క్వశ్చన్ చేసే రైట్ నీకు లేదు అని చాలా క్లియర్గా చెప్పాడు. ఆయుష ముఖం మాడిపోయింది అంతే. ఇమాన్యుల్ లాగా ఎంటర్టైన్ చేస్తున్నావు, తనుజ లాగా అందంగా ఉన్నావు, కళ్యాణ్ లాగా బాగా ఆడుతున్నావు, దివ్య లాగా స్ట్రెంగ్త్ ఉంది అని చెప్పేసి అన్నాడు. అంటే వీళ్ళ ముగ్గురు టాప్ లో ఉన్నారు. దివ్యాన్ని కూడా కొంచెం ఆ సస్పెన్స్ ఏదో కొంచెం క్రియేట్ చేయడానికి వాడారు ఆ పదాలు. యాజ్ ఆఫ్ నౌ ఈ 3 పీపుల్ ఆర్ ద స్ట్రాంగెస్ట్ పీపుల్. ఓకే, ఆయిషాకి ఆ క్యాపబిలిటీస్ ఉన్నాయి. ఈ మెయిన్ నెగిటివ్స్ ఏదైతే ఆమెకి బయట రన్ అవుతుందో అది ఆమె కరెక్ట్ చేసుకుంటే చాలా బాగుంటుంది. నెక్స్ట్ ఆయిషా సైలెంట్, అబ్బా సాయిరామ్ అనిపించింది నాకు. ఇప్పుడు కొంచెం ప్రశాంతంగా ఉంది, ఎందుకంటే ఆమెకు పడాల్సినంత డోస్ రాలేదు. ఓకే, నెక్స్ట్ గౌరవ్ది చాలా బాగా అనిపించింది. యాక్చువల్గా ఇది యాప్ట్, నువ్వు తెలుగు నేర్చుకునే లోపల సీజన్ 9 విన్నర్ అనౌన్స్ అయిపోతాడు. సో ఆట ఇంకా బాగా ఆడాలి, స్టార్ట్ చేయాలి అన్నట్టు అన్నారు. నెక్స్ట్ ఆర్గ్యుమెంట్స్ ఎప్పుడు చేస్తావు, తెలుగు నేర్చుకుని ఆర్గ్యుమెంట్స్ చేసేసరికి అయిపోతుంది అని. అంటే ఆర్గ్యుమెంట్స్లో వీక్ ఉన్నావు అని చెప్పేసి అన్నాడు. ఇది క్లియర్ అయింది. అది అర్థమైందో లేదో కూడా తెలియదు మనకి. నవ్వుతున్నాడు గౌరవ్ అయితే. సాయి, నువ్వు ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయాలా తయారయ్యో, అందరినీ బాగా అనలైజ్ చేస్తున్నావు, అంత బాగుంది. కాకపోతే అది ఫేస్ మీద చెప్తే సలహాలు అవుతుంది, వెనకాల చెప్తే చాడీలు అవుతుంది అని చెప్పేసి అన్న విధానం యాప్ట్. వెనకాల ఎక్కువ చాడీలు చెప్తున్నాడు అన్నట్టు అనిపిస్తుంది మన సాయి. సో ఆ చాడీలు కాకుండా డైరెక్ట్ ఫేస్ టు ఫేస్ మాట్లాడితేనే బాగుంటుంది. సాయిలో అదొక్కటే మైనస్. నెక్స్ట్ నిఖిల్ వచ్చేసి, సో ఆల్రెడీ అప్పటికే నాగార్జున గారు వచ్చేసారు కాబట్టి హడావిడిలో అన్నాడు. సో బ్రో మంచితనంగా ఉండకు, వీళ్ళందరినీ మార్చాలని ట్రై చేయకు, చేంజ్ యువర్ గేమ్ అని చెప్పేసి అన్నాడు. అంటే నువ్వు ఆడే పద్ధతి ఇంకా మార్చాలి, కొంచెం సేఫ్గా ఆడుతున్నావు అన్నట్టు అన్నాడు. సో వైల్డ్ కార్డ్స్కి 1 వీకే కాబట్టి ఏమో అంత ఆడలేం మనం. అండ్ భరణి గారి ఎలిమినేషన్. ఇక్కడ ఇమాన్యుల్ పౌరాస్త్ర గురించి మాట్లాడు. పౌరాస్త్ర అన్నది ఒక పవర్ ఒకసారి ఇవ్వాలి, అన్ని 3 సార్లు 4 సార్లు ఇస్తే ఇంకా అన్ఫేర్ అవ్వదా మిగిలిన వాళ్ళందరికీ?
ఇది ఇమాన్యుల్కి వచ్చిన తర్వాతే దీన్ని ఇలా డిజైన్ చేశారేమో అన్నట్టు అనిపించింది. ఓకే, సో దాని పక్కన పెడితే ఈ వీక్ గురించి మాట్లాడదాం మనం. ఈ వీక్ ఇప్పుడు ఇమాన్యుల్ పౌరాస్త్ర వాడతా అని అడిగారు. రాముని బర్నీ గారిని పెట్టి వాడతాను అన్నాడు ఇమాన్యుల్. ఓకే, ఇమాన్యుల్ రాముకి యూజ్ చేసినప్పుడు చెప్పిన రీజన్స్ చాలా అంటే అమ్మా ఇంత ఫేస్గా అలా చెప్పాడు అన్నట్టు అనిపించింది. ఫస్ట్ థింగ్, ఇమాన్యుల్ ఆ చెప్పిన విధానాల గురించి అనలైజ్ చేద్దాం మనం. ఫస్ట్ ఇమాన్యుల్ ఏం చెప్పాడు రాము గురించి? సార్ ఫస్ట్ నుంచి రాముని చూస్తున్నాడు, రైట్ ఆర్ రాంగ్ తను ఫేస్ టు ఫేస్ మాట్లాడుతున్నాడు, టాస్క్లు అన్ని చాలా వాడుతున్నాడు, తన పాయింట్ తను బాగా క్లియర్గా చెప్తున్నాడు, ఇన్వాల్వ్మెంట్ బాగుంది, అన్ని బాగున్నాయి అని చెప్పేసి అన్నాడు. ఓకే, అందుకు నేను రాముని సేవ్ చేస్తున్నా అని చెప్పేసి అన్నాను. భరణి గారు ఎక్కడో సేఫ్ గేమ్ ఆడుతున్నాడు, ఫస్ట్ 2 వీక్స్ ఉన్న భరణి గారు నాకు కనిపించలేదని స్ట్రైట్గా చెప్పారు. ఇక్కడ ఇమాన్యుల్ ఇవి చెప్పడానికి రీజన్ ఏంటంటే భరణి నామినేట్ చేయాలి ఇమాన్యుల్ని అని చెప్పి. బికాస్ భరణి ఎలిమినేట్ అవుతాడని ఇమాన్యుల్ ఎక్స్పెక్ట్ చేయలేదు, రాము ఎలిమినేట్ అవుతాడు అన్నది ఇమాన్యుల్ థాట్. ఓకే, అండ్ రాముని సేవ్ చేస్తే భరణి సేవ్ అవుతాడు, నో ఎలిమినేషన్ అవుతుంది, సో జనాల నుంచి పాజిటివిటీ కూడా వస్తుంది అన్న సెన్స్లో కూడా ఉన్నాడు ఇమాన్యుల్. ఇవన్నీ క్యాలిక్యులేషన్స్ చేసి రాముని సేవ్ చేశాడు. కానీ ట్విస్ట్ ఏంటంటే భరణి గారికి లీస్ట్ ఓట్స్ వచ్చింది. సో భరణికి లీస్ట్ ఓట్స్ రావడం వల్ల బిగ్ బాస్ సీజన్ 9 తెలుగు 6th వీక్ ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్ భరణి గారు. ఓకే, ఈజ్ వెరీ జెన్యున్ ప్లేయర్, అందులో ఎటువంటి ప్రాబ్లం లేదు, చాలా మంచి మనిషి, అంతా బాగుంది. ఏంటంటే బంధాలు ఆయన ఏదైతే బంధాల్లోకి వెళ్ళాడో, బంధాల్లోకి కూడా వెళ్ళడం అంటే అందరి దగ్గర మంచిగా ఉండాలి అన్న దానివల్ల ఆయన ఈ రోజు ఈ సిచ్యువేషన్లోకి వచ్చారు. ఆట ఆడకపోతే ఎంత స్ట్రాంగ్ కంటెస్టెంట్ అయినా వెళ్ళిపోతాడు అన్న దానికి నిదర్శనం భరణి గారు. హీ వాజ్ వన్ ఆఫ్ ది స్ట్రాంగెస్ట్ కంటెస్టెంట్స్ సీజన్ స్టార్టింగ్లో. కానీ ఇప్పుడు ఈ సిచ్యువేషన్ ఇంత సడన్ ఎలిమినేషన్ అన్నది ఆయన వల్లే జరిగింది. ఎందుకంటే ఆయన ఎప్పుడు కూడా గెలవడం కోసం ఆడలేదు, గెలిపించడం కోసం ఆడారు. వేరే వాళ్ళని గెలిపించడం కోసం ఆడితే మీ ఫ్యాన్స్ మిమ్మల్ని గెలిపించరు, అదే జరిగింది ఈరోజు. సో ఎమోషనల్ అయ్యారు, అందరికీ గుడ్ బైస్ చెప్పేశారు, అందరూ చాలా ఫీల్ అయ్యారు. సో ఇది భరణి గారికి ఎలిమినేషన్ అప్డేట్. ఇంకా సండే ఎపిసోడ్ చాలా అంటే చాలా బాగుంది, న్యూట్రల్గా మంచిగా వెళ్ళిపోయింది. అందరికీ రావాల్సిన హింట్స్ వచ్చినాయి. రేపటి నుంచి ఆట ఎలా ఉంటుందో చూద్దాం. సో మీ డీజీ హంటర్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.